మంచు మోహన్ బాబు కుటుంబ తగాదాలకు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా కనిపించట్లేదు. కూల్ అయింది అనుకునేసరికి ఏదో ఒక కాంట్రవర్సీ అంశంతో మంచు ఫ్యామిలీ వార్తల్లో ఉంటుంది. మంచు మనోజ్ జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి వెళ్లడంతో మళ్లీ రచ్చ మొదలైంది. అయితే మనోజ్ను లోపలికి సిబ్బంది అనుమతించకపోవడంతో గేటు బయటే కూర్చొని మనోజ్ నిరసనకు దిగారు. మంచు మనోజ్ వస్తున్నారని తెలిసి పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. మోహన్ బాబు ఇంటికి పోలీసులు భారీగా చేరుకున్నారు. నిన్న మంచు మనోజ్ మరోసారి నార్సింగ్లోని పోలీసులను ఆశ్రయించారు. తాను ఇంట్లో లేనప్పుడు తన కారుతో పాటు తన ఇంట్లోని కాస్ట్లీ వస్తువులన్నింటినీ తన అన్న మంచు విష్ణు దొంగిలించాడని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఇంట్లో ఉన్న విలువైన వస్తువులతో పాటు కారులను ఎత్తుకుని వెళ్లారని చెప్పుకొచ్చాడు. తన ఇంట్లోని కార్లు విష్ణు ఆఫీసులో దొరికాయని చెప్పాడు. కొంతమంది గోడలు దూకి మరీ తన ఇంట్లోకి ప్రవేశించినట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నాడు మనోజ్. మంచు మోహన్ బాబు ఇంట వివాదాలు గత ఏడాది చివరి నుంచి నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటికే పలుమార్లు మంచు మనోజ్ అన్న తనపై తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కూడా సీరియస్ అయ్యారు. ఇలాంటి న్యూసెన్స్లు చేయొద్దంటూ ఇద్దరికి వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే కూర్చుని కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవాలంటూ పోలీసులు హితవు పలికారు. కొన్ని రోజులుగా సర్దుమణిగాయి అనుకున్న నేపథ్యంలో మరోసారి మంచు మనోజ్ తన అన్నపై పోలీసులకు ఫిర్యాదు చేయడం ప్రస్తుతం మరోసారి మంచు ఇంట గొడవలు వార్తల్లోకి ఎక్కాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మంచు మోహన్ బాబు ఇంటి ముందు మనోజ్ నిరసనకు దిగారు. ఈ గొడవ ఎంతవరకు వెళ్లబోతోంది? అప్డేట్స్ ఏంటి? మంచు మోహన్ బాబు కుటుంబ తగాదాలకు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా కనిపించట్లేదు. కూల్ అయిందో అనుకునేసరికి ఏదో ఒక కాంట్రవర్సీ అంశంతో మంచు ఫ్యామిలీ వార్తల్లో ఉంటుంది. మంచు మనోజ్ జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి వెళ్లడంతో మళ్లీ రచ్చ మొదలైంది. అయితే మనోజ్ను లోపలికి సిబ్బంది అనుమతించకపోవడంతో గేటు బయటే కూర్చొని మనోజ్ నిరసనకు దిగారు. మంచు మనోజ్ వస్తున్నారని తెలిసి పోలీసులు అలర్ట్ అయ్యారు. మోహన్ బాబు ఇంటికి పోలీసులు భారీగా చేరుకున్న నేపథ్యంలో అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. నిన్న మంచు మనోజ్ మరోసారి నార్సింగిలోని పోలీసులను ఆశ్రయించాడు. తాను ఇంట్లో లేనప్పుడు తన కారుతో పాటు తన ఇంట్లోని కాస్ట్లీ వస్తువులను తన అన్న మంచు విష్ణు దొంగిలించాడని నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఇంట్లో ఉన్న విలువైన వస్తువులతో పాటు కార్లను ఎత్తుకుని వెళ్లారని చెప్పుకొచ్చారు. ఇక తన ఇంట్లోని కార్లు విష్ణు ఆఫీసులో దొరికాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు మంచు మనోజ్. కొంతమంది గోడలు దూకి మరీ తన ఇంట్లోకి చొరబడుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం మంచు మోహన్ బాబు ఇంటి ముందు నిరసనకు దిగారు మంచు మనోజ్. అప్డేట్స్ మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మంచు వివాదం మరొకసారి రోడ్డుకెక్కిందని చెప్పవచ్చు. మనం గతంలో చూసాము మంచు ఫ్యామిలీలో అటు మంచు మనోజు, మంచు విష్ణు, మోహన్ బాబు మధ్య పరస్పరం ఒకరి మధ్య ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. తాజాగా ఆ వివాదం సద్దుమరిగిందని అనుకునే లోపే మరొకసారి అటు మంచు మనోజ్ నిన్న నార్సింగ్ పోలీసులను ఆశ్రయించారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజు, మంచు విష్ణుపై, మంచు కుటుంబ సభ్యులపై కూడా తన ఫిర్యాదు చేయడం జరిగింది. తన ఇంట్లో లేని సమయంలో, తన బయట రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఇంట్లో లేని సమయంలో తన నివాసానికి అక్రమంగా చొరబడి తన విష్ణు, తన సోదరుడుతో పాటు కొంతమంది అనుచరులు వచ్చి తన విలువైనటువంటి వస్తువులని అదేవిధంగా ధ్వంసం చేసి కొన్ని వస్తువుల్ని దొంగిలించారనేది మంచు మనోజ్ చేస్తున్న ఫిర్యాదు. నిన్న ఫిర్యాదు చేసిన అనంతరము ఈ వాదానికి సంబంధించి తన తండ్రి మోహన్ బాబుతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతను అందుబాటులో రాకపోవడంతో నిన్న పోలీసులను ఆశ్రయించినట్లు కూడా నిన్న మంచు మనోజ్ మాట్లాడినట్టు పరిస్థితి కనబడుతుంది. ఇక ఈరోజు జల్పల్లి తన నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఒక ఉద్రిక్తమైన వాతావరణం చేసుకుంది. ఇప్పటికే అక్కడ ఎలాంటి సంఘటన చోటు చేసుకోకుండా అటు పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఒక పోలీస్ పికెట్ను కూడా ఏర్పాటు చేశారు. మంచు మోహన్ బాబు నివాసానికి ఎవరిని కూడా బయట నుంచి వచ్చినటువంటి ఎవరిని కూడా లోపలికి అనుమతించాలని పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఈ వివాదం తారస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఈ వివాదం సంబంధించిన దాంట్లో అటు పోలీసులు సైతము ఒకరికొకరు నోటీసులు సర్వ్ చేశారు. ఇప్పటికే ఈ వివాదంలో ఒక జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేయడం జరిగింది. జర్నలిస్టుల మీద గతంలో దాడి చేశారు. ఆ వివాదం హైకోర్టుకు వెళ్ళింది, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది.
ప్రస్తుతం కండిషన్ బెయిల్ మధ్యలో ఉన్నటువంటి మోహన్ బాబు మళ్ళీ ఈ వివాదం మళ్ళీ తెర మీదకి రావడంతో ఈ వివాదానికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతున్నది మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇండస్ట్రీలో కూడా ఒక తీవ్ర చర్చగా మారింది. అసలు మంచు ఫ్యామిలీలో ఎందుకు ఈ వివాదాలు తెరదీస్తున్నాయి, ఎందుకు పరస్పరం ఒకరినొకరు ఫిర్యాదు చేసుకుని ఒకరొకరు గొడవలు పడుతున్నారు, ఆస్తి తగాదాల విషయంలో ఇంకేమైనా పర్సనల్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా దానిపై మాత్రం ప్రస్తుతం అయితే సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి టాలీవుడ్ పెద్దలు కూడా దీంట్లో జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణిగే విధంగా చూడాలని కొంతమంది విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మంచు మనోజ్ జల్పల్లికి చేరుకున్నారు. ఒక టెన్షన్ వాతావరణం అయితే అక్కడ చేరుకుంది. జాన్సీరాన్ అలాగే సునీల్ సర్దం అనుకున్న నేపథ్యంలో ఈ గొడవ మళ్ళీ మొదటికి వచ్చినట్టు కనిపిస్తోంది. మంచు మనోజ్ తన అన్న విష్ణుపై ఆరోపిస్తున్నారు కదా, దీనిపై ఇప్పటివరకు ఏమైనా స్పందించారా? ఎస్, మంచు మనోజ్ నిన్న తన నివాసంలో తను లేని సమయంలో మొత్తం కూడా తన ఇంట్లోకి దాదాపు 100 నుంచి 150 మంది వచ్చి ఇంట్లో ఉన్నటువంటి కొన్ని విలువైనటువంటి వస్తువులని ధ్వంసం చేశారు. అదేవిధంగా కొన్ని కార్లను కూడా ధ్వంసం చేశారు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి కొంత వస్తువులు కూడా దొంగిలించారనేది మంచు మనోజ్ విష్ణుపై చేస్తున్న ప్రధాన అభియోగం. కాబట్టి దీనిపై విష్ణు మాత్రం ఇప్పటికైతే స్పందించలేదు. మరి మంచు మనోజ్ తన తండ్రితో ఈ విషయాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా తన తండ్రి అందుబాటులోకి రాకపోవడంతోనే తను పోలీసులను ఆశ్రయించాను, ఇప్పటికే గతంలో అనేక ఫిర్యాదులు చేసినప్పుడు కూడా తనకు న్యాయం జరగలేదు, కాబట్టి ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలనేది మంచు మనోజ్ చేస్తున్నటువంటి ప్రధాన అభ్యర్థన. కాబట్టి మరి ఈ కేసులో పోలీసులు ఏ విధమైనటువంటి జోక్యం చేసుకుంటారు, ఎందుకంటే ఇదంతా కూడా ఒకరినొకరు పరస్పరం తన కుటుంబ సభ్యుల సంబంధించిన దాంట్లోనే ఒకరికొకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటారు. గతంలో మనం మోహన్ బాబుపై కేసు పెట్టారు, మోహన్ బాబు మంచు మనోజ్ పై కేసు పెట్టారు, విష్ణు కేసు పెట్టారు. ఇదంతా వివాదం. అటు రాచకొండ పోలీస్ కమిషనర్ వారందరూ కూడా నోటీసులు సర్వ్ చేశారు, వారిని విచారించారు. అయినప్పుడు కూడా మళ్ళీ ఈ విధంగా నగరంలో ఈ విధంగా గొడవలు పెట్టుకోవడం పట్ల అటు పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కూడా తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఖచ్చితంగా వారికి మరొకసారి నోటీసులు ఇచ్చి విచారిస్తారా లేదా అనేది కూడా చూడాల్సిన చెప్పి ప్రస్తుతం అయితే మంచు మనోజ్ ఫ్యామిలీ వివాదం మరొకసారి రచ్చకెక్కిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించిన వివాదంలో సినీ ఇండస్ట్రీలో ఉన్నట్టు కొంతమంది పెద్దలు దీంట్లో జోక్యం చేసుకుని ఈ వివాదాన్ని సద్దుమణిగే విధంగా చూడాలంటూ కూడా కొంతమంది విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఈ వివాదానికి సంబంధించిన దాంట్లో మంచు మనోజ్ మాత్రం ఒకటే చెప్తున్నారు, తన తండ్రి నుంచి తన అన్న నుంచి తనకు ప్రాణహాని ఉందనేది మంచు మనోజ్ చెప్తున్నారు. తన అక్రమంగా తన ఆస్తి లాగే ప్రయత్నం చేస్తున్నారు, తన నివాసంలో ఉండేందుకు కూడా తన ఇంట్లో నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, తన వస్తువులు మొత్తం కూడా తీవ్రంగా ధ్వంసం చేస్తున్నారు అనేది మంచు మనోజ్ చెప్తున్నటువంటి ప్రధాన అభియోగం. కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో విషయంలో పోలీసులు మరి ఏ విధంగా జోక్యం చేసుకుంటారు అనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే జల్పల్ నివాసానికి మంచు మనోజ్ చేరుకున్నారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీగా చేరుకున్నారు. ఎవరిని కూడా బయట నుంచి వచ్చేటువంటి వ్యక్తులను ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. మరోవైపు ఎవరిని కూడా లోపలికి ఒక పికెట్ను కూడా ఏర్పాటు చేశారు పోలీసులు. ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి ఏసీపీ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్ అందరూ కూడా భారీగా అక్కడికి మోహరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ వివాదానికి మరి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతున్నది మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. జాన్సీరాన్ అలాగే సునీల్, మీరు ఇంతకుముందు చెప్పినట్టు గతంలో కూడా పోలీసులు వారి ఎరువుకి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు, హితవు కూడా పలికారు. కానీ గొడవ మళ్ళీ మొదటికి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకుని ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఈ గొడవ మరింత ముదిరే ఛాన్స్ ఉందా, లేకపోతే సర్దుమణిగే విధంగా వాళ్ళు మరోసారి హితవు పలికే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఎలా చూడొచ్చు? ఎస్, గతంలోనే మనం చూసాం మంచు మనోజ్ గతంలో పహాడీషేర్ పోలీసులను ఆశ్రయించారు. పహాడీషేర్ పోలీస్ స్టేషన్లో తన తండ్రిపై తన అన్నపై కూడా కంప్లైంట్ చేశారు. ఆ తర్వాత పోలీసులు వారికి నోటీసులు సర్వ్ చేశారు. తన మీద ఏది అటెంప్ట్ మర్డర్ కేసు సంబంధించిన విషయంలో నోటీసులు సర్వ్ చేసి నేపథ్యంలో అతను ఈ పోలీసులు ఇచ్చిన నోటీసులు సవాల్ చేస్తూ గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఒకవైపు తన వివాదాన్ని, ఇంట్లో జరుగుతున్న వివాదాన్ని కవర్ చేయడానికి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధులపై కూడా ఏకంగా మోహన్ బాబు దాడి చేసిన సంఘటన మనం గతంలో చూసాం. ఈ ఘటనలో ఒక మీడియా ప్రతినిధికి తీవ్ర గాయాలు కావడం, ఆ తలకు ఆపరేషన్ కూడా కావడం జరిగింది. ఆ వివాదంలో అతను కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఈ వివాదంలో సుప్రీంకోర్టుకు వెళ్ళాడు, బెయిల్ మంజూరు చేసుకున్నాడు. బెయిల్ ఇటీవల కాలంలో కండిషన్ బెయిల్ మధ్య అంటే అతనికి ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో అతను ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ మరొకసారి తన కొడుకు ఏకంగా మంచు మనోజ్ తన కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేస్తున్నారు, ఆరోపిస్తున్నారు. కాబట్టి ఈ వివాదానికి సంబంధించిన దాంట్లో విషయంలో మరి మంచు మనోజ్ స్పందిస్తాడా, విష్ణు స్పందిస్తాడా లేదా అనేది కూడా ఈరోజు సాయంత్రం వరకు కూడా క్లారిటీ వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే మంచు మనోజ్ మాత్రం జల్పల్లి తన నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా ముందస్తుగా భారీగా మోహరించారు. మరి చూడాలి ఈ రోజు దీనికి సంబంధించిన విషయంలో పోలీసులు ఏమైనా చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే నిన్న మంచు మనోజ్ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కాబట్టి ఆ ఫిర్యాదు మేరకు ఏమైనా నోటీసులు సర్వ్ చేసి విచారిస్తారని కూడా చూడాల్సిందని చెప్పవచ్చు. జాన్సీరాన్ రైట్, థ్యాంక్ యూ సునీల్.